మీకు ఒక చిన్న ఫన్నీ ఫ్యాక్ట్ చెప్తా భయ్యా, ఈ వీడియో ఫుల్ వర్క్ చూడండి. పుష్ప 2 మూవీ బడ్జెట్ వచ్చేసి 400 నుంచి 500 crores ఉంటది అండ్ దాన్ని నమ్మింది 600 crores కి. KGF 2 బడ్జెట్ వచ్చేసి 150 crores దాకా ఉంటది అండ్ దాన్ని నమ్మింది 350 crores. అండ్ మొన్న రిలీజ్ అయిన కంగువా మూవీ బడ్జెట్ వచ్చేసి 300 crores ఉంటది అండ్ దాన్ని నమ్మింది 180 crores కి. ఇదంతా పక్కన పెట్టండి. ఇక్కడ చూసినట్టయితే పుష్ప 2 మూవీ కంటే కంగువాలో KGF 2 లో విజువల్స్ మస్తు అనిపిస్తాయి నాకైతే. కానీ పుష్ప 2 లో నార్మల్ మూవీ లెక్కనే ఉంటది, కాకపోతే దానికి హై బడ్జెట్ ఎందుకైంది, అంత హై రేట్ కి ఎందుకు కొన్నారు? ఇప్పుడు KGF 2 ఉంది, దాని బడ్జెట్ నార్మల్ ఉంది, అమ్మింది కూడా రీజనబుల్ గానే ఉంది. అండ్ కంగువా మూవీ బడ్జెట్ కూడా నార్మల్ గానే ఉంది, అమ్మింది కూడా రీజనబుల్ గానే ఉంది. కానీ పుష్ప 2 ని మాత్రం చాలా హై రేట్ కమ్మిరు. RRR ఫైనాన్స్ షేర్ కమ్మిరు పుష్ప 2 మూవీని. ఎందుకు అంత పెట్టి కొన్నారు? వీళ్ళు ఎందుకు అంత ఓవర్ బడ్జెట్ పెడుతున్నారు అంటే చెప్పాలా నేను? ఎంతనా పెట్టుకుందాం, మన TFI బానిసలు గొర్రె లెక్క చూసేస్తారు. టికెట్ రేట్లు మన గవర్నమెంట్ అడిగితే నీ ఇష్టం ఉన్నంత పెంచుకో, నేను సంతకం పెడతా అంటారు ఆఫీసర్స్. అందుకే మన TFI లో ఈ మధ్య వచ్చే ప్రతి మూవీ, స్మాల్ మూవీ లేదు పెద్ద మూవీ లేదు, 100 కోట్లు 150 కోట్లు, చెలో 150, చెలో 200 పెడదాం, 200ది 400 వేసేద్దాం రేటు అన్నట్టు ఇష్టం ఉంటారు వేస్తుర్రు. మనోళ్ళేమో ఆ రేట్లు పెంచిన దాన్ని మీమ్స్ వేసి నవ్వుకుంటుర్రు. ఎట్లా అంటే ఎంత పెట్టినా మేము పోతాం, ఎంతున్నా మేము పోతాం, మేము TFI బానిసలం, మేము గొర్రెలం. మీరు ఎప్పుడైనా అదర్ ఇండస్ట్రీ వాళ్ళ బడ్జెట్ చూసిరా, అలా విజువల్స్ చూసిరా? ఎంత బాగుంటాయి విజువల్స్. బడ్జెట్ మాత్రం ఆ బడ్జెట్ కి అంత మంచి విజువల్స్ ఎట్లా ఇచ్చిర్రా అనుకుంటాం. కాంతారా మూవీలో చూడండి విజువల్స్ ఎట్లుంటాయో, ఫారెస్ట్ విజువల్స్ అవన్నీ. దానికి ఎంత పెట్టారు? 15 కోట్ల అట. అసలు నమ్మలేకపోయినా దానికి 15 కోట్లు అంటే నేను అంత తక్కువనా అని. అదే మూవీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తీసుంటే మినిమం 150 కోట్లు పెట్టేటోళ్ళు. ఇక్కడ తప్పే వాళ్ళది ప్రొడ్యూసర్స్ దా లేకపోతే డైరెక్టర్స్ దా, ఏ ఇష్టం ఉన్నంత పెట్టినా చూస్తారనే మన తెలుగు ఆడియన్స్ దా. అండ్ ఇప్పటి నుంచి చెప్తున్నా భయ్యా, ఏదైనా మూవీ హై టికెట్ ప్రైస్ ఉందనుకో, అసలు మూవీ థియేటర్ వైపు కూడా నేను పోను. మూవీ రూల్స్ ఓపెన్ చేస్తా, థియేటర్ ప్రింట్ వేసుకొని చూసేస్తా అంతే. ఇప్పుడు కింద కొంతమంది కామెంట్లు పెడతారు, అరే మోహన్ అట్లుందిరా, అరే మోహన్ ఇట్లుందిరా అని. బాబు అది ఏముందిరా, నార్మల్ విజువల్స్ ఉన్నారా? కల్కి చూసుకోండి, దానికి బడ్జెట్ పెట్టిరంటే ఒక రీతి భయ్యా. ఎందుకంటే మస్తు ఉంటాయి అలా విజువల్స్, మంచి గ్రాఫిక్స్ ఉంటది, హై లెవెల్ టెక్నీషియన్స్ వర్క్స్ ఉంటది, హై లెవెల్ గ్రాఫిక్స్ ఉంటది. దానికి పెట్టారంటే ఒక రీతి. అరే నార్మల్ మూవీస్ కి 200-300 crores ఏందిరా? దేవర మూవీ సముద్రం సీన్ అది దాని, అరే స్విమ్మింగ్ పూల్ వేసినట్టుంది బాబు అది. వచ్చాయి ఆలోచించండి, అసలు ఎందుకు ఇంత బడ్జెట్లు పెడతారని ఆలోచించండి. మీకేమనిపించిందో ఈ వీడియో ద్వారా కమెంట్ చేయండి.